హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నేను చిన్న వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. మధ్యాహ్నము లంచ్లోకి ఏం చేశానో ఆ రెసిపీ షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఆలు కోర్మా చేశానండి. ఆల్రెడీ ఆ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ఇక్కడ నేను స్టీల్ కుక్కర్లో మాడకుండా పులావ్ని వెజిటబుల్ పులావ్ని సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెండు కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా పొడి పొడిగా ఉంటుందండి. ముందుగా మనము వెజిటబుల్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు 2, ఆలుగడ్డ ముక్కలు ఒక హాఫ్ కప్పు దాకా కట్ చేసుకున్నానండి. బీన్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ బిర్యానీ స్పైసెస్ను వేయించుకోవాలండి, కమ్మటి స్మెల్ వచ్చే వరకు. ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజు చిన్నదొక ఉల్లిపాయను కట్ చేసి ముక్కలుగా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని ఇక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇక్కడ జీడిపప్పు వేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయండి. ఫ్రోజన్ బఠానీ తీసుకున్నానండి నేను, అవి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలండి. బియ్యాన్ని దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇప్పుడు నేను వేరొక స్టవ్ మీద 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న వాటర్ని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగా వస్తుందండి. ఇలా మనం స్టీల్ కుక్కర్లో అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా లంచ్ రెసిపీని డిన్నర్లో అయినా చేసుకోవచ్చండి. ఆలు కుర్మాతో ఈ వెజిటబుల్ పులావ్ చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.